నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. చెప్పుల్ని వాహనాల్ని గుడి బయట వదిలేసి గుళ్ళోకి ఒక భక్తుడిగా అడుగుపెట్టినట్టే మన కులాల్ని కట్టుబాట్లని అన్నీ వదిలేసి హిందువులంతా ఏకం కావాలనే ఉద్యమంలోకి అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ఆత్మ అని ఒక్కసారి గుర్తు చేశారు. ఎప్పుడెప్పుడైతే మన ఏకత్వం సంక్షోభంలో పడిపోతుందో అప్పుడు మన హిందువులంతా ఏకమై పందుల మోకల్ని తరిమేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి చరిత్రలో. ఈసారి కూడా అట్లనే జరగబోతున్నది. ఒక్క భాగేశ్వర్ ధామ్ బాబానే కాదు, సాధువులు, సన్యాసులు, సద్గురువులు అందరూ కలిసి జాతుల విషపు కోరల నుండి హిందువులు బయటికి రావాలని పిలుపునిస్తున్నారు. హిందుత్వాన్ని కాపాడుకోవడానికి సభల్లో స్టేజీల మీద కూర్చొని ప్రవచనాలు ఇస్తూ 4 మంచి మాటలు చెప్పడమే మా ధర్మం అనుకుంటే పొరపాటు. ఈ యాత్ర ద్వారా మేమంతా బయటకు వచ్చి దేశంలోని హిందువులందరినీ ఏకం చేసే దిశగా అడుగులు వేసి పోరాటం చేయడం కూడా మా ధర్మంలోని భాగమే అని గుర్తు చేశారు. మనం రోజువారీ జీవితంలో పడిపోయి మనం ఓ హిందువు అన్న విషయాన్ని ఏ రకంగా విస్మరిస్తున్నామో, జాతుల పేరుతో మనం విడిగా ఉన్నాం కాబట్టే అఖండ భారతదేశాన్ని పాకిస్తాన్గా విభజించారు, ఆఫ్ఘనిస్తాన్గా విడగొట్టిర్రు, చివరికి బంగ్లాదేశ్గా వేరు చేయగలిగారు. మనకు సమైక్య దేశం కావాలి అంటే ఇంకా నష్టపోవద్దు అనుకుంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, క్యాస్ట్ ఈజ్ పాస్ట్ అని. ఆ మధ్య రామ జన్మభూమిలో రాముడి ఆలయ నిర్మాణం కోసం జరిగిన కోర్టు వివాదంలో ఈ భూమి రాముడిదే అని రుజువులతో సాక్ష్యం చెప్పిన జగద్గురువు రాంభద్రాచార్య గారు గుర్తున్నారు కదా. మీకు తెలుసు ఏ హిందువు అతన్ని ఎప్పటికీ మర్చిపోలేడు అని. ఆయన కూడా చాలాసార్లు చాలా చోట్ల ఒక్కటే విషయం చెప్తూ వచ్చిండు, జాతులు అంతా ఏకం కావాలని, ఉన్నది ఒక్కటే జాతి, అది హిందుత్వం అని. అంతేకాదు ఇంకో విషయం, చాలా ఓర్చుకున్నాం, చాలా భరించాం, ఇంకా ఓర్చే ప్రసక్తే లేదు. విడిగా ఉంటున్నన్ని రోజులు విడగొడుతూనే వచ్చారు. ఇప్పుడు హిందువుల హక్కు అయిన హిందుత్వాన్ని ప్రపంచానికి చూపించాల్సిన సమయం వచ్చింది. సరే, ఇదంతా బాగానే ఉన్నది, కానీ ఇప్పుడు అందరూ ఏకం కావాలని అనిపించే పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు హిందువుల్ని ఇన్ని జాతులుగా ఎప్పుడు ఎవరు చేశారు? ఆ జాతులకు మళ్ళీ ఉపజాతులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? అసలు ఒకప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటుండే అని ఆరాధిస్తే అసలు విషయం మనకు తెలుస్తుందేమో. ఒక్కసారి చూద్దాం. అది తెలుసుకోవాలంటే మళ్ళీ మనం ఆంగ్లేయులు పాలించిన తొలినాళ్ళకే పోవాలి. ఆ క్రమంలో వాళ్ళు పరిపాలించే టైంలో మన భారతీయతకు నిదర్శనంగా నిలిచిన వివిధ రకాల వృత్తులకు సంబంధించిన పెయింటింగ్స్ని వారి మ్యూజియంలో భద్రంగా దాచుకున్నారు. అవి ఇప్పటికీ మనం చూడొచ్చు అనుకోరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అందులో కొన్ని న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్లో, ఇంకొన్నిటిని లండన్లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో, అలా మరికొన్ని మ్యూజియంలలో కూడా పెట్టుకున్నారు. అవి 1805 ఆ ప్రాంతంలో మన దేశంలోని వివిధ రకాల వృత్తుల్లో పనులు చేసుకుంటున్న మన భారతీయుల పెయింటింగ్స్. అందులో ఒక పెయింటింగ్లో ఒక తమిళ కుమ్మరి కుండలు చేస్తున్నాడు. అతడు నుదుటున ఒళ్ళంతా విభూది రేఖలు పెట్టుకొని జంధ్యాన్ని ధరించిన దృశ్యాన్ని మనం చూడొచ్చు దాంట్లో. అలాగే బంగారం తయారు చేసేటోళ్ళు, సంగీత వాయిద్యాలు వాయించేవాళ్ళు, గుర్రాల బాగోగులను చూసేటోళ్ళు, ఇట్లా అందరూ ఆ పెయింటింగ్స్లల్లో ఒళ్ళంతా విభూది రేఖలను పెట్టుకుండే కాకుండా జంధ్యాన్ని కూడా వేసుకొని ఉన్నారు. ఈ పెయింటింగ్స్ ఇప్పటికీ అక్కడ భద్రంగా ఉన్నాయి. అంతేకాకుండా కార్పెంటర్ పెయింటింగ్ చూసినా, భూమిని సాగు చేసే రైతును చూసినా కూడా అట్లాంటి వేషధారణలోనే కనిపించారు. అదే వేషధారణలో ఉన్న ఓ చేనేత కార్మికుడి పెయింటింగ్ కూడా దర్శనమిస్తుంది. ఇప్పుడు ఇదంతా వింటుంటే మీకేమనిపిస్తున్నది? ఆంగ్లేయుల పాలనకు ముందు కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళు జంధ్యం ధరించేటోళ్ళు అని. హిందువుగా పరిగణింపబడే ప్రతి ఒక్కళ్ళు జంధ్యం ధరించేవాళ్ళు అని వింటే ఆశ్చర్యమవుతున్నది కదా. ఇప్పుడు మనం ఇంకా చెప్పాలంటే బ్యూటిఫుల్ ట్రీ పేరుతో బ్రిటిషర్స్ రాసినటువంటి ఒక పుస్తకంలో ఒరిస్సాలో, మద్రాసులో ఇలా చాలా ప్రదేశాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు కులాల వారీగా విభజించిన పట్టికలో శూద్రులు అధిక సంఖ్యలో, బ్రాహ్మణులు తక్కువ సంఖ్యలో ఉండేటోళ్ళు. అదొక గుడి నిర్వహణలో నడిచే వేద పాఠశాల అని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అప్పట్లో పాఠశాలలు అన్నీ కూడా గుడి ప్రాంగణంలోనే ఉంటుండే, విడిగా ఎక్కడా ఉండే ప్రసక్తే లేదు. అందరూ కలిసి చదువుకునేటోళ్ళు. ఇంకా అక్కడ కుల జాతి విభజన అనేది లెక్కల వరకు మాత్రమే పరిమితం అయ్యేదని విద్యార్థులు అందరూ జంధ్యాలు ధరించేటోళ్ళని తెలుస్తున్నది. చూస్తుంటే మీకు అర్థమవుతున్నది కదా, మనం చూస్తున్న ఈ కుల విభజన మొత్తం ఆంగ్లేయులే చేసిరని. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది మనం కల్పించుకున్నది కాదు, సనాతనంగా వస్తున్నది కూడా అస్సలు కాదు. ఇది కేవలం మధ్యన బ్రిటిష్ వాళ్ళు రూపకల్పన చేసిన కుల వ్యవస్థ. 1891 యొక్క జనాభా లెక్కల్ని చూస్తే తెలిసిపోతుంది. ఒక్క కులాన్ని దాదాపుగా 100 ఉపకులాలుగా విభజించారు అని. దీన్ని బట్టి ఆలోచిస్తే తెలుస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు ఎన్ని జాతులుగా ఉపజాతులుగా విభజించి ఉంటారో అని. ఆ తర్వాత 1901లో జనాభాని లెక్కించారు. ఆ లెక్కల ప్రకారం బ్రిటిష్ అధికారి అయిన హార్వర్డ్ రిజ్లే 2378 జాతులుగా ప్రకటించిండు, 45 తరాలుగా అని. ఆయన చెప్పిన ప్రకారం ప్రతి జాతి ఒక ప్రత్యేకమైన తరాన్ని, సంప్రదాయాన్ని, ప్రత్యేకమైన భాషని కలిగి ఉన్నది అని.
దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే వందల కొద్ది జాతులను ఈ తరాలను సంప్రదాయాలను నిర్మించిన ఘనత ఆ బ్రిటిష్ వాళ్ళదే అని. అంతేకాకుండా హార్వర్డ్ రిజ్లీ ఒక థియరీని కూడా తయారు చేసి అందులో ఒక జాతులకు సంబంధించిన ఫార్ములాని ప్రతిపాదించినది. ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళందరూ నిమ్న జాతికి చెందిన వాళ్ళని, బ్రిటిషర్స్ మాత్రమే ఉన్నతమైన జాతికి చెందిన వాళ్ళు అని ఏకంగా 3000 సబ్ కాస్ట్ల లిస్ట్ని ఆ థియరీని పొందుపరిచాడు. ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుంది మొత్తం మీరు వింటా ఉంటే. ఇతిహాసంలో కూడా కొన్ని జాతుల ప్రస్తావన ఉన్నది, అక్కడ కూడా ఉచ్చ నీచ స్థితులకు సంబంధించిన కొన్ని కథలను చెప్పుకుంటున్నాం కదా అని. అవును ఉన్నాయి, నేను కాదని అస్సలు అంటలేను. కానీ ఇలా వేలల్లో జాతులు, మళ్ళీ వాటికి ఉపజాతులు, వాటికి కోడింగు, వాటికి పేపర్ మీద రాసి ఫిక్స్ చేసి ఈ జాతోళ్ళు ఆ జాతోళ్ళు అని ఖచ్చితంగా చెప్పుడు అనేది కేవలం బ్రిటిష్ వాళ్ళు మనకు కల్పించింది అని స్పష్టంగా అర్థమవుతున్నది అనుకుంటా మీకు. వీళ్ళు రాకముందు వరకు ఉన్న 4 వర్ణాలు కాస్త వీళ్ళు వచ్చినాక వేల జాతులుగా ఉపజాతులుగా విభజించబడ్డాయి. ఈ పని చేసింది ఆంగ్లేయులు, అయినా దీన్ని పెట్టి పోషిస్తుంది మాత్రం ఆనాటి నుండి నేటి వరకు ఒక్కటే ఒక పార్టీ. ఆ పార్టీ ఏందో మీకు అర్థమైతే కామెంట్ రూపంలో మీరు తెలియజేయరు.